కొరింథు 2:8 ఇప్పుడు సోదరులారా, మాసిదోనియా ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియచేస్తాను. తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఉండి కూడా వారి ఆనంద సమృద్ధి నుంచి, వారి అతి దరిద్రంలో నుంచి వారి అధికమైన ఔదార్యం వెల్లువలా ప్రవహించింది. వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, తమంతట తామే ఇష్టపూర్వకంగానే వారు ఇవ్వగలిగినంత ఇచ్చారు. అసలు దానికంటే ఎక్కువే ఇచ్చారు. అక్కరలో ఉన్న పవిత్రుల కోసం ఈ ఉదారతను, ఈ సేవల్లో తమ తోడ్పాటును మేము స్వీకరించాలని మనసారా మమ్మల్ని వేడుకొన్నారు. ఇంతేకాదు, మేము ఆశించినట్టు మాత్రమే కాక వారు మొదట ప్రభువుకు, దేవుని సంకల్పం వల్ల మాకు కూడా అర్పించుకున్నారు. తీతు మీలో ఈ ఉదారతను మొదలుపెట్టాడు కనుక మీలో దీనిని సంపూర్తి చేయాలని కూడా మేము అతన్ని పురికొల్పాం. మీకు ప్రతి విషయంలో, విశ్వాసంలో, మాటలో, తెలివిలో, ప్రేమలో సమృద్ధి ఉంది. అలాగే ఈ ఉదారతలో కూడా సమృద్ధి ఉండేలా చూచుకోండి. నేను ఆజ్ఞపూర్వకంగా చెప్పడం లేదు కానీ ఇతరుల శ్రద్ధాశక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమభావం ఎంత వాస్తవమో పరీక్షిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీకోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రం వల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం. మీరు ఇవ్వడం గురించి నా అభిప్రాయం ఇది. సంవత్సరం కిందటే మీరు ఏ ఉపకార క్రియ చేయాలని కోరి మొదలు పెట్టారో దాన్ని ఇంకా చేయడం మీకు మేలు. ఇప్పుడు దాన్ని చేస్తూ ముగించాలి. చేయాలని కోరడానికి సంసిద్ధత ఉన్నట్టు మీకున్న దానిలో నుంచి ఇచ్చి సంపూర్తి చేయాలి కూడా. మొదట సిద్ధమైన మనసు ఉంటే ఇచ్చేది అంగీకారంగా ఉంటుంది. ఈ అంగీకారం ఒక వ్యక్తికి ఉన్నదానిని బట్టే కానీ లేని దానిని బట్టి కాదు. ఇతరుల విషయంలో శ్రమ నివారణ చేసి మీకు భారం కలిగించాలని కాదు, కానీ సమానత ఉండాలని నా కోరిక. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కర్లకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కర్లకు సహాయకరంగా ఉండాలని ఇది నా భావం. అప్పుడు రాసి ఉన్న దాని ప్రకారం సమానత ఉంటుంది. ఎక్కువగా సేకరించిన వారికి ఏమీ మిగలదు, తక్కువగా సేకరించిన వారికి కొరత ఏమీ లేదు. మీ పట్ల నాకున్న శ్రద్ధాశక్తులు దేవుడు తీతు హృదయంలో కూడా పుట్టించాడు. దేవునికి స్తుతులు. తీతు మా విన్నపం అంగీకరించాడు. అంతేకాక ఇతడు ఇంకా శ్రద్ధాశక్తులు కలిగి తనకు తానే మీ దగ్గరకు వచ్చాడు. క్రీస్తు సంఘాలన్నింటిలోనూ శుభవార్త సేవలో ప్రసిద్ధిగాంచిన సోదరుణ్ణి కూడా అతనితో పాటు పంపుతున్నాం. అంతేకాక ఈ సోదరుడే మాతో కలిసి ఈ చందా తీసుకొని జెరూసలం ప్రయాణం చేయడానికి సంఘాల చేత నిర్ణయమైనవాడు. మేము ప్రభువుకు మహిమ కలిగిద్దామని, సహాయం చేయడానికి మీ సిద్ధమైన మనసు చూపుదామని ఈ ఉపకార క్రియ నిర్వహిస్తున్నాం. సంఘాలు ఇచ్చిన ఈ పెద్ద మొత్తానికి బాధ్యత వహించిన మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టకుండా ఇలా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ప్రభు దృష్టిలో మాత్రమే కాకుండా మనుషుల దృష్టిలో కూడా నిజాయితీతో ఏర్పాట్లు చేస్తున్నాం. వారితో కూడా మా మరో సోదరుణ్ణి పంపుతున్నాం. అనేక విషయాలలో అనేక సార్లు అతన్ని పరీక్షించి అతని శ్రద్ధాశక్తులు తెలుసుకున్నాం. మీ గురించి కుదిరిన విశేషమైన నమ్మకం బట్టి ఇప్పుడు అతనికి మరీ ఎక్కువ శ్రద్ధాశక్తులు ఉన్నాయి. తీతు మట్టుకైతే అతడు నా పాలివాడు, మీ విషయంలో నా సహకారి. అతనితో వస్తున్న మన సోదరుల మట్టుకైతే వారు సంఘాల దూతలు, క్రీస్తుకు మహిమై ఉన్నారు. అందుచేత సంఘాల ఎదుట బహిరంగంగా వీరికి మీ ప్రేమ భావాన్ని, మీ గురించి మాకున్న అతిశయ కారణాన్ని రుజువు చేయండి.